అమెరికా చైనా మధ్య సుదీర్ఘంగా సాగుతున్న టిక్ టాక్ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ యాప్ భవిష్యత్తుపై స్పష్టత రాబోతుందన్న సంకేతాలు వస్తున్నాయి. ఇరు దేశాలు ఒక ఫ్రేమ్వర్క్ ఒప్పందానికి చేరుకున్నాయి. ఈ అంశంపై ట్రంప్, జిన్పింగ్ ఇద్దరు శుక్రవారం నేరుగా ఫోన్లో మాట్లాడుకున్నారు. అమెరికాలో కోట్లాది మంది ఉపయోగిస్తున్న టిక్ టాక్ యాప్ భవిష్యత్తు కొంతకాలంగా అనిశ్చితిలో పడింది. నేషనల్ సెక్యూరిటీ కారణాలు చెబుతూ బైట్ డాన్స్ అనే చైనీస్ కంపెనీ యాజమాన్యాన్ని అమెరికా ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో మాడ్రిడ్లో జరిగిన చర్చల్లో ఇరు దేశాలు ఒక ఫ్రేమ్వర్క్ డీల్ కుదుర్చుకున్నాయి. తమ దేశ భద్రతే ముఖ్యమని, టిక్ టాక్ యాజమాన్యం అమెరికా నియంత్రణలోకి వస్తే సమస్యలు తగ్గుతాయని అమెరికా ట్రెజరీ సెక్రటరీ అన్నారు. అగ్రరాజ్యం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బైట్ డాన్స్ తన యుఎస్ ఆపరేషన్లను అమెరికాకు అమ్మాల్సిందే. అమెరికా ఇన్వెస్టర్లు లేదా ప్రైవేటు కంపెనీలు కొత్త యజమానులుగా ఉండాలి. సెప్టెంబర్ 17తో డెడ్లైన్ ముగుస్తుండటంతో ఈ ఒప్పందంపై తుది నిర్ణయం 2 రోజుల్లో రానుంది. ఈ ఒప్పందం అమలైతే అమెరికా యువతలో అత్యధికంగా వాడే యాప్ అయిన టిక్ టాక్ సురక్షితమవుతుంది. కానీ చైనా ప్రతిస్పందన, వాణిజ్య ఆంక్షలు, డేటా నియంత్రణ వంటి అంశాలు ఇంకా సవాలుగానే ఉన్నాయి. అందువల్ల ట్రంప్, జిన్పింగ్ సమావేశం తర్వాతే పూర్తి స్పష్టత రానుంది.